టాలీవుడ్ యువ నటుడు నవీన్ చంద్ర పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం షో టైం. ఈ సినిమాకి మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహిస్తుండగా నరేష్ రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ఈ సినిమా ఆడియన్స్ ముందుకి రాబోతుండగా రీసెంట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ డీటెయిల్స్ మీకోసం. ఈ సినిమా ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కాకుండా కాన్సెప్ట్ సినిమాలు ఈ మధ్య థియేటర్స్లో బాగా ఆడుతున్నాయి. ఇది చాలా డిఫరెంట్ ఫిల్ము. మదన్ గారి స్క్రిప్ట్ ఎక్స్ట్రాడినరీ. నాకు ఈ వేషం ఇచ్చినందుకు మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా సార్. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఈ మధ్యకాలంలో నేను ఇంత ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయలేదు. నన్ను నమ్మి ఇచ్చినందుకు ఆయన సినిమా చూసి నన్ను హక్ చేసుకుని చాలా బాగా చేశారని చెప్పారు. అదే నేను అవార్డులా భావిస్తున్నాను. మీరందరూ కూడా జూలై 4 కంపల్సరీ థియేటర్లో చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే మా హీరో హీరోయిన్ గురించి ఏం చెప్పక్కర్లేదు, ఇద్దరు అవార్డు గ్రహీతలే, నేషనల్ అవార్డు గ్రహీతలు. First, I am thankful to my producer Kishore sir for accepting this kind of concept. Thanks sir. Next Chandra sir, I am thankful ever to him. Anil Sukara sir, then everybody in the stage. I am thankful to everyone, to the media. ఈ ఫిలిం షో టైం నాకు ఏమి ఫస్ట్ పెద్ద ఇంట్రెస్ట్ అంటే ఈ షో టైం టైటిల్ కిషోర్ సారే పెట్టారు. అది నాకు చాలా నచ్చింది. ఎలా అంటే ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన ఒక ఆయన ఈ ఫిలిం చూశారు. నాకు ఎవరైనా రిలీజ్ తర్వాత మీకు చెప్తాను. ఫిలిం చూసి బయట వచ్చేప్పుడు ఆయన ఫిలిం ఎలా ఉంది అడిగేప్పుడు ఆయన చెప్పారు, ఇట్స్ అ రియల్ షో టైం అలా అన్నారు. సడన్లీ హీ టోల్డ్ దిస్ ఈస్ ద గుడ్ టైటిల్, విల్ గో విత్ దిస్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ సార్. ఎందుకంటే ఆ షో టైం చాలా రిలేటివ్ అయింది మీరు చెప్పింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ July 4th. యాక్చువల్లీ నాకు కూడా మదర్ టంగ్ తెలుగే. అంటే ఏమంటే నా చిన్నపిల్లల నుంచి తెలుగు అంత మాట్లాడలేదు. మా అమ్మ బాగా మాట్లాడతారు, మా నాన్న కూడా మాట్లాడలేదు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా తమిళ్ వాడే కదా. సో ఐ డెంట్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇన్ తెలుగు. మా అమ్మ అంటే యాక్చువల్లీ షీ వాంట్ మీ టు డూ సమ్ తెలుగు మూవీ, వాంట్ మీ టు యాక్ట్ ఇన్ తెలుగు మూవీ. ఇప్పుడు ఇది డైరెక్ట్ చేసింది. షీ విల్ బీ వెరీ హ్యాపీ. సో ఐ వాంట్ ఎవ్రీ షో టైం మా కిషోర్ గరికపాటి నిర్మాతగా మా అనిల్ శంకర్ ప్రెజెన్స్లో వస్తున్న షో టైం టైటిల్ చాలా బాగుంది. ఫస్ట్ నేను కథలు విన్నప్పుడు కథ నాకు బాగా నచ్చితే టైటిల్ ఏంటని అడుగుతా, ఏ రైటర్నైనా డైరెక్టర్నైనా, నువ్వేమనుకుంటున్నావో చెప్పంట. ఎందుకంటే మనిషికి పేరు ఎంత ముఖ్యమో వీడి పలానా అని గుర్తించడానికి సినిమా టైటిల్ కూడా జనాన్ని ఆకర్షించడానికి ఒక ప్రధాన పాత్ర వహించింది. అలా షో టైం అనగానే నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. మొన్న మా చంద్ర గారు చెప్పినప్పుడు వెరీ హ్యాపీ. మంచి సినిమా. నేను థియేటర్లో అడుగు పెట్టగానే రాజా రవీంద్ర గారు పుల్లా కనపడ్డాడు. స్క్రీన్ అంతా ఆయనే తినేసాడు. అంటే ఆయన మాటల్లో ఈ సినిమా చేయడానికి ఎంత ఆనందంగా వ్యక్తపరిచాడంటే కళాకారుడికి అదే ఆనందం. ఒక మంచి క్యారెక్టర్ చేస్తే ఆయనకి ఒక బిర్యానీ తిన్నంత సంతృప్తిగా ఉంటుంది. వారం రోజుల తర్వాత బిర్యానీ తిన్నంత సంతృప్తిగా ఉంటుంది. నిజంగా కళాకారుడికి ఉండేది అదే. చప్పట్లు కావాలి, ఆ ఆనందం కావాలి. ట్రైలర్ చూడగానే అదిరిపోయింది ట్రైలర్. ఈ మధ్య చిన్న సినిమాలు షోలు పడతట్లేదు థియేటర్స్లో, కానీ ట్రైలర్ చూసినాక షోకి టైమింగ్ పడుతుంది, షో టైమింగ్కే పడుతుంది సినిమా. ఈ చిన్న సినిమాలో మంచి ట్రైలర్ చేశారు. మీరు ఆల్రెడీ ఇట్టు కొట్టారన్న ఫీలింగ్ నాకు కలిగింది ట్రైలర్ చూడగానే. అలాగే నవీన్ చంద్ర గారు, కామాక్షి గారు, డైరెక్టర్ మదన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ గారు, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చంద్ర అనేవాడు ఆల్మోస్ట్ ద ట్రావెల్ గోస్ మోర్ దెన్ 35 years. ఫస్ట్ విత్ హిస్ ఫాదర్, తర్వాత వీడితో, తర్వాత చంద్రతో. సో వీళ్ళు ముగ్గురు చేస్తున్న సినిమా అనేది ఇట్ రియలీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. ఇకపోతే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టాడు నవీన్ చంద్ర మంత్ ఆఫ్ మధుకి. అండ్ అదే ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్స్ అవార్డు కొట్టింది పొలిమేర టూకి కామాక్షి. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు మెయిన్ లీడ్లో పర్ఫామ్ చేస్తున్నారంటే నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఎప్పుడెప్పుడు July 4th వస్తుందో నేను సినిమా చూడటానికి. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ అసలు పీక్స్లో ఉంటుంది. అండ్ మదన్ గారు నాకు ఆల్రెడీ నరేట్ చేశారు కదా,
అండ్ మైన్యూట్ డీటెయిల్స్తో పాటు చాలా బాగా ఆయన నరేట్ చేశారనమాట. అంటే అంత క్లారిటీ ఉండటం ఒక డైరెక్టర్కి చాలా తక్కువ ఉంటుంది. అండ్ వెల్కమ్ టు టీఎఫ్ఏ అండి. వెరీ హ్యాపీ టు స్టాండ్ హియర్. పొలిమేరా 2 తర్వాత నేను మళ్ళీ మెయిన్ లీడ్గా ఒక స్టోరీని నడిపే ప్రధాన పాత్ర పోషిస్తూ ఈ సినిమాతో ముందుకు వస్తున్నందుకు ఫస్ట్లీ చాలా ఆనందంగా ఉంది. అండ్ మోర్ దెన్ దాట్, వర్కింగ్ విత్ గ్రేట్ టెక్నీషియన్స్, డైరెక్టర్ మదన్ సార్ అండ్ డిఓపి వినోద్ గారు అండ్ ఎడిటర్ శరత్ గారు అండ్ my favorite music director Chandra garu is here. Supriya ma'am, she is the designer for the entire film. ఈరోజు చాలా మంచి రోజు నాకు, ఎందుకంటే చాలా ఇష్టమైన కథ, చాలా ఇష్టమైన సినిమా. మనం చేసేటప్పుడు దాని మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. దాని తాలూకా ఆకలి వేయకపోవడము, పడుకోకపోవడము, సినిమా ఎలా వచ్చింది, అందరు టెక్నీషియన్స్ వర్క్ ఎలా జరిగింది, అవుట్ ఎలా వచ్చింది, సినిమా ఆడియన్స్కి చూపించే ముందు, ట్రైలర్ చూపించే ముందు ఆడియన్స్కి ఎలా ఎక్సైట్ చేస్తుందనే థాట్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఈ 1 వీక్ గడిచిపోయింది ఈ సినిమా తాలూకా. ఎందుకంత ఇష్టం అంటే కథ అండి. చిన్న కాన్సెప్ట్, చిన్న ఐడియా, కానీ దానికి తీసుకున్న ఒక ఎగ్జిక్యూషన్ టైం ఉంది కదండి, అది చాలా పెద్ద ఛాలెంజ్ ఈ సినిమాకి. యాజ్ అ డైరెక్టర్గా మదన్ పడ్డ కష్టం ఏంటంటే డే అండ్ నైట్ షూట్ చేసి నిద్ర లేక ఆ కష్టం కాదు, ఆ కథలో ఉన్న సోల్ని చెప్పడానికి పడ్డ కష్టం. నిజంగా మదన్ గారు చాలా చాలా బాగా నచ్చింది మీతో వర్క్ చేసేటప్పుడు. ఎందుకంటే మీకు కథ, సినిమా, రైటింగ్ అనే ఒక ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్ని మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా చేయించడం అనేది చాలా చాలా అద్భుతం. అండ్ July 4th మీరు ఆ విషయం చూస్తారు. సో థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, నాకు ఇండస్ట్రీలో తెలిసి నేను వచ్చినప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉండేది. లక్ష్మీ భూపాల్ గారికి ఎప్పుడు అడిగేవాడిని, సార్ దాము గారు ఎందుకు సార్ హీరోగా చేయలేదని చెప్పి. బికాజ్ తెలీదండి, ఆయన ఎప్పుడు చూసినా లైక్ ఆయన నేరుగా కలిసినప్పుడు లేకపోతే ప్రెస్ మీట్స్లో చూస్తున్నప్పుడు ద వే హీ లుక్స్, ద వే హీ డ్రెస్ అండ్ ద వే హీ ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్ చాలా క్లాస్గా ఉంటుంది. సో లక్ష్మీ భూపాల్ గారు చాలాసార్లు అడిగాను. యాక్చువల్లీ ఐ థింక్ బాంబేలో హీరో అవుతాం అనుకున్నారండి ఆ టైంలో. ఐ థింక్ హిస్ యంగ్ ఏజ్, ఐ థింక్ మెనీ డైరెక్టర్స్ మస్ట్ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ అబౌట్ బీయింగ్ అ హీరో ఆర్ యాక్టర్ అనేసి. బట్ థ్యాంక్ యూ సార్. I recollect those days when I was talking with Lakshmi Uppal garu about you and heard some great things about you. Thank you for being here. Thank you DS Rao garu. Thank you Sudarshan garu. Sudarshan gariki thanks sir. Thank you so much for coming sir. Inka technicians vishayaniki vaste Sharath, thank you Sharath, romba nandri. In the padam kuda, always you were there with this film till the end.